పరలోకపు ప్రయాణం. భూమి మీద మనిషి 60-70 సంవత్సరాల జీవితం ముగిసిపోతుంది. మూడాళ్ళ ముచ్చటగా ఈ జీవితం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేరవలసింది పుట్టించిన పరలోకపు తండ్రిని. ఆ ప్రయాణంలో ఆ ప్రయాణ గమ్యానికి మనం చేరడానికి దేవుడు వాక్యాన్ని రాశాడు. పరలోకం ఒక వ్యక్తి చేరాలి అంటే, పరమందున్న దేవుడిని మరణం తర్వాత ఒక వ్యక్తి చూడాలి అంటే కొన్ని కండిషన్స్ దేవుడు బైబిల్లో పెట్టాడు. ఎవరిని పడితే వాళ్ళని తన దగ్గరకు రానివ్వడు, ఎవరిని పడితే వాళ్ళని తనని చూడనివ్వడు. కష్టపడ్డాడు పరలోకపు తండ్రి, ప్రస్తుతానికి కష్టపడుతూనే ఉన్నాడు. అలా ఎవరైతే తన కోసం కష్టపడుతున్నారో వారికి మాత్రమే తనను చూసే అవకాశం ఇస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ వచ్చును గమనిస్తే పరలోకం నుండి ఒక స్వరం చెప్తుందంట. దేవుడి దగ్గర నుంచి ఒక స్వరం చెప్తుంది. ఏమని చెప్తుంది ఆ స్వరము అంటే, వారు తమ ప్రయాసములు మాని, అంటే ప్రయాసపడేవాడు విశ్రాంతిలోకి వెళతాడు. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాసపడేవాడు విశ్రాంతిలోకి వెళతాడు. ఏ ప్రయాస? మన కుటుంబం కోసమో, మన కోసమో, మన జీవితం కోసమో మనం పడే ప్రయాస ఏదైతే ఉందో అది మనకి పరలోకాన్ని ఇవ్వదు. అది మీ ఓన్, మీ కుటుంబాల కోసం, మీకోసం మీరు చేసుకుంటున్న ప్రయాసలు అవి దేవుడి కౌంట్లోకి రావు. దేవుడి కోసం ఏం ప్రయాసపడుతున్నారు? ఈరోజు ఆదివారం ఆరాధన. చాలామంది చాలా దూరాల నుంచి మన వాక్యాన్ని ప్రేమించి ప్రయాణం చేసుకుంటూ వస్తారు. బస్సులు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, టైంకి వెళ్ళిపోవాలని ఉదయాన్నే లేచి కష్టపడి మరి పిల్లల్ని సిద్ధం చేసుకుని పరుగున సన్నిధికి వస్తున్నారు. ఇది ప్రయాస. ఇది దేవుడి కోసం పడే ప్రయాస, దేవుడి వాక్యం కోసం పడే ప్రయాస. అలాగే ఎక్కడెక్కడో సభలు జరుగుతున్నాయి. ఆ సభల కోసం ప్రయాణాలు చేస్తున్నారు, కష్టపడి వెళ్ళడానికి, అక్కడ పని చేయడానికి, వినడానికి. ఇలా మీ జీవితంలో, అనుదిన జీవితంలో, ఒక వారంలో దేవుడి కోసం మీరు పడుతున్న ప్రయాస ఎంత ఉంది? అలా ప్రయాసపడే వాళ్లకు దేవుడు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. కష్టపడే వాళ్లకు, దేవుడి కోసం, దేవుడి పనుల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న వారు ఎవరైతే భూమి మీద ఉంటారో వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే భూమి మీద విశ్రాంతి లేదు కదా. భూమి మీద నిలువెల్ల కష్టాలు కదా. నిద్రలేని రాత్రులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబాన్ని విడిచిపెట్టి అహోరాత్రులు తిరగటం, ఈరోజు సేవకులు పడుతున్న కష్టాలు. వాళ్ళకి విశ్రాంతి. ఎందుకంటే భూమి మీద సుఖం లేదు, భూమి మీద ఆనందాలు లేవు, భూమి మీద సంతోషాలు లేవు, భూమి మీద సరైన వసతులు లేవు. వాళ్ళు పడుతున్న కష్టాలను దేవుడు చూడలేక, నాయన భూమి మీద మీరు కష్టపడ్డారు, భూమి మీద మీరు అలసిపోయారు కనుక మీరు విశ్రాంతిలోకి వెళ్ళండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎంత బాగుంది చూడండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. చూసావా, మన వెంట వచ్చేవి ఏంటంట? మీరు దేవుడి కోసం చేసిన పనులే మీతో పాటు దేవుడి దగ్గరికి వస్తాయి. ఏం చేసావు నాయన అని అడుగుతాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పార్ట్ 2లోకి ఇప్పుడు నేను వస్తున్నాను. ఒకవేళ ఇవేవీ లేకుండా పరలోకం వెళ్ళిపోదాం, నేను ఏమి చేయను దేవుడి కోసం, ఏమి ఇవ్వను, ఏ కష్టము దేవుడి కోసం నేను పడను, ఏ ప్రయాస దేవుడి కోసం నేను పడను అంటే గనక మీ ఆత్మను మీరు మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళతారు. అందరిలాగా బోధించే సంఘం కాదండి మాది. మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మాయ చేసి, మీకు ఏవో అబద్ధాలు చెప్పి, మీరు ఎలాగున్నా సరే దేవుడు మిమ్మల్ని చేర్చేసుకుంటాడని అబద్ధపు బోధలు చేసి మీ ఆత్మలను మోసం చేసే సంఘం కాదు ఇది. బైబిలులో దేవుడు రాయించినది ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రజలకు చెప్పే సంఘం. అందుకే మా గురించి మేము గర్వంగా ఏం చెప్పుకుంటామంటే సత్య సంబంధమైన సంఘము, సత్యాన్ని చెప్పే సంఘం. కారణం ఏంటంటే ఎలాంటి స్వార్థాలు, ఎలాంటి స్వప్రయోజనాలతో సంఘం నడపబడదు. కేవలం వచ్చిన 10 మందా, 20 మందా, 100 మందా వీళ్ళకి దేవుడి గురించి బాగా చెప్పి వీళ్ళని వీళ్ళ తండ్రి దగ్గరకు చేర్చేయాలి. మిమ్మల్ని మీ పరలోకపు ప్రయాణాన్ని సులువు చేయాలి. మిమ్మల్ని మీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి దగ్గరకు చేర్చాలి. ఈ మోటోతోనే సంఘం పనిచేస్తుంది. అక్కడికి క్రియలు లేకుండా వెళితే
భూమి మీద మీ జీవితం దేవుడు పనులు ఏమీ లేకుండా మీ ఆయుష్కాలం అంతా ముగిసిపోతాయి. చాలా ప్రమాదం అండి. చాలామందిని చూస్తున్నప్పుడు వయసు అయిపోతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు తడుతూనే ఉంటాయి, అయినా స్పీడ్ చేయటం లేదు. ఎందుకు నేను ఇంకా స్లో అయిపోతానని, ఇంకా నేను ఏదో చేయాలి దేవుడి కోసం, నేను వెనకైపోతానని అన్న భయం కలగాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పెండ్లి వస్త్రాలు లేదా దేవుడు క్రియలు లేకపోతే ఎంత సీరియస్ అవుతాడో యేసుక్రీస్తుల వారు ఉపమాన రూపకంగా ఒక అధ్యాయం ఏకంగా రాయించి పెట్టాడు. అదే మీరు చదువుకున్న మత్తయి సువార్త 22వ అధ్యాయం. జాగ్రత్తగా ధ్యానించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. అందరూ ఖచ్చితంగా అందరూ బైబిల్ తీసి వచనాలు మీరు చూడాలి. చదువుతున్నప్పుడు కరెక్ట్గా మీరు ఆ వచనము ఆ మాట మీరు చూస్తూ వింటేనే దేవుడు ఇంత బాధపడుతున్నాడా లేదా దేవుడు నా గురించి ఇన్ని రాశాడా అన్న సంగతి మీకు అర్థమవుతుంది. మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను అంటే ఒక ఉపమాన రూపకంగా దేవుడి బాధను చెబుతున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి ఒక కీ, ఒక తాళం ఇస్తున్నాడు యేసుక్రీస్తుల వారు ఈ ఉపమానంలో. జాగ్రత్తగా వినండి. ఉపమాన రీతిగా ఇట్లా నేను 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజు అంట తన కుమారుడికి ఏం చేస్తున్నాడంట? పెండ్లి విందు చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి మనసులో పెట్టుకుంటూ వినండి. ఒక రాజు తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. విందు సిద్ధం చేశాడంట రాజు. కుమారుడు పెండ్లి విందు. ఆ పెండ్లి విందుకు రమ్మని పిలుపు ఎవరికైతే పిలిపించాడో వాళ్ళందరినీ రప్పించటానికి తన దాసులను పంపించాడంట. తన దగ్గరుండే పనివారిని పంపించాడు. పంపినప్పుడు ఏం చేశారు? తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచుచున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. మొదట రాలేదండి. తర్వాత మళ్ళీ వేరే దాసులను పంపించి అక్కడ ఎంత బాగుందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమండి, విందు చాలా బాగుందండి, ఎడ్లను వధించారు, తర్వాత పశువులను వధించారు, క్రొవ్విన పశువులతో విందు ఉంది, అది చాలా మంచి విందు, మీరు దాన్ని మిస్ చేసుకోకండి ప్లీజ్ అని బతిమాలుతూ మరలా దాసులను పంపించాడంట. తర్వాత చూడండి, మరలా దాసులను పంపాను, కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. ఆగండి, విందుకు రండి, విందు బాగుంది అంటే ఒకడు దేనికి వెళ్ళాడంట? పొలాల్లో పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇంకొకటి దేనికి వెళ్ళాడంట? వర్తకానికి అంటే వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే ఎవరి డ్యూటీ కాడ వెళ్ళిపోయాడండి. విందు జరుగుతుంది రండి అని దేవుడు పిలిస్తే ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. వర్తకానికి ఒకడు, వ్యాపారానికి ఒకడు. ఏమండి, మొత్తం మీద దేవుడు పిలుస్తున్న పిలుపును పెడచెవిని పెట్టి, లేదా ఇక్కడ రాజుగా మీకు అర్థమైంది కనుక రాజు పిలుస్తున్న విందును పెడచెవిని పెట్టి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. అంటే ముందు దాసులను పంపాడు, మాట వినలేదు. మరలా దాసులను పంపాడు, మాట వినటం లేదు. తర్వాత చూడండి ఏం జరుగుతుందో. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఆగలి, విందుకు రండని పిలుస్తుంటే పిలుస్తున్న వాడిని ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారు. ముందేంటి? అవమానం. వాడు అవమానాన్ని తట్టుకుని కూడా మీరు రండి రండి అనేసరికి విసిగిపోయి అతను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. బాగా వినండి. ఇదంతా ఎక్కడో అర్థమవుతున్నట్టుగా ఉంటుంది, ఏం అర్థమవుతుంది మీకు? ముందుకెళ్ళేసరికి అన్ని అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇది మనసులో పెట్టుకుని వినండి. దేవుడు పంపిన దాసులను అవమానపరుస్తున్నారు. దేవుడు పంపిన దాసులను అవమానపరచి చంపుతున్నారు. ఇక్కడ రాజు అనగానే మీరు దేవుడు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేస్తున్నాను. ఇక్కడ రాజు అనగానే ఎవరు? దేవుడు. రాజు కుమారుడికి విందు జరుగుతుంది అన్నాడు కదా, ఆ రాజు కుమారుడు ఎవరో కాదు,
యేసుక్రీస్తుల వారు. ఆ విందు జరుగుతున్న స్థలమే సంఘం. జాగ్రత్తగా వినండి, విందు జరుగుతున్న ప్లేస్ సంఘం. ఓకే, ఆ సంఘంలోనికి రండి రండి రండి, దేవుడి పనిలో ఉండండి, దేవుడు విస్తన్న విందును ఆరగించండి అని పిలుపు విస్తన్నా పట్టించుకోని వారిగా వ్యాపారాలు, ఉద్యోగాలు, పనులు, సొంత బిజీలో చాలామంది పడిపోయారు. ఆ పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే పిలుస్తుంటే వాళ్ళు అసహనంతో అవమానపరుస్తున్నారట. నీకేం తెలుసు, నీకు అదే పని కదా, ఎప్పుడు దేవుడే, మాకు పనులు లేవనుకుంటున్నావా, మాకు ఉద్యోగాలు లేవనుకుంటున్నావా, మా కుటుంబాలు లేవనుకుంటున్నావా? చూసారా, అవమానపరుస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే విసుగు చెందిన వాళ్ళు ఏం చేస్తున్నారంట, చంపేస్తున్నారు. ఇశ్రాయేలు దగ్గరికి దేవుడు చాలామంది ప్రవక్తలను పంపించాడండి. ఏం చేశారు వాళ్ళంతా? ముందు అవమానపరిచారు, కొట్టారు, తిట్టారు, నిందించారు, గెంటేశారు. చివరికి ఆ ప్రవక్త ఇంకా గట్టిగా వాక్యం చెప్తున్నాడు అనుకోండి, తట్టుకోలేక ఏం చేశారు, చంపేశారు. దేవుడు గురించి బ్రతకండి అని చెబుతున్న వాడిని అవమానపరుస్తున్నారు. ఎలాగా? వారి క్రియలతో, వారి మాటలతో, వారి ప్రవర్తనతో. చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి 7వ వచనం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. ఎవరైతే తన దాసులను అవమానపరుస్తున్నారో, చంపుతున్నారో వాళ్ళ మీద రాజుకి ఏమొచ్చిందంట, కోపంతో వాళ్ళందరినీ తగలబెట్టేశాడు. 8వ వచనం. అప్పుడు అతడు, ఇప్పుడు రమ్మన్న వాళ్ళు రాలేదు, విందైతే రెడీ అయిపోయింది, మరి ఏం చేయాలి ఇప్పుడు? తర్వాత పిలవబడిన వారు రాలేదు గనక 8వ వచనంలో పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు. అంటే ఆ విందులో వాళ్ళకి పొందే అర్హత లేకుండా మారిపోయారు. ఎందుకంటే నరహంతకులుగా మారిపోయారు. పిలుస్తున్న వాళ్ళని చంపుతున్నారు అంటే అసలు వీళ్ళకి అక్కడ ఆ విందులో పాలు పంపులు పొందే అర్హత కూడా వాళ్ళకి లేదు. తర్వాత చూడండి ఏమవుతుందో. కనుక రాజమార్గమునకు పోయి, అంటే త్రోవలోకి పోయి, రోడ్డు మీదకి పోయి, ఎందుకంటే సెలెక్టెడ్ పీపుల్, విందుకు ఆహ్వానం ఇచ్చిన వాళ్ళు రాలేదు గనుక, వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరే ఉండిపోతాను, వాళ్ళు బతిమాలతాను. ఇది కాదండి దేవుడు. రాని వాడిని విడిచిపెట్టేస్తాడు. బ్రతిమాలే తత్వం దేవుడికి లేదు. దేవుడి మీద, దేవుడు ఇస్తున్న విందు మీద, సంఘము మీద మనము కోపగించకూడదు. మనమే వెళ్ళాలి. రారు అన్నప్పుడు విడిచిపెట్టేసి మీరు రాజమార్గాల్లోనికి వెళ్ళిపోండి, వేరే చోటకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి విందు సిద్ధముగా ఉన్నదని వాళ్ళతో చెప్పండి. 9వ వచనం. కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. చూసారా, రాజమార్గంలోకి, రోడ్లోకి వెళ్ళిపోయి ఎవరు కనపడితే వాళ్ళకి పెళ్లి జరుగుతుంది, విందు సిద్ధంగా ఉంది, రండి అని పిలవండి. 10వ వచనం. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరి కనుక విందునకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఆగండి, పిలవబడిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, రమ్మని పిలుస్తున్న వాళ్ళు రావటం లేదు. కనుక రమ్మని పిలుస్తున్నా వాళ్ళు రానప్పుడు వాళ్ళని పక్కకు పెట్టి మీరు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇచ్చాడు అవకాశం. రండి, చెడ్డవాళ్ళు వచ్చేసారు, మంచి వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరితోనూ ఆ పెండ్లి విందుశాల ఏమైపోయిందంట, నిండిపోయింది. ఇక్కడ వరకు మనకి అంత అర్థమైనట్టుగా ఉంటుంది. ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్త. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూసి, మొత్తం చాలా మంది వచ్చేసారు కదా లోపలికి, పెండ్లి సాల్లోకి చాలా మంది వచ్చేసారు కదా, అందులో వచ్చిన వాళ్ళని చూడడానికి రాజు వచ్చాడు. అందులో ఒకడికి ఏమి లేవంట. అంటే పిలవబడిన వాళ్ళందరూ ఈ వస్త్రాలు వేసుకున్నారు, వీడు ఒక్కడు వేసుకోకుండా కూర్చున్నాడు అక్కడ. అంటే బద్దకస్తుడు అనమాట. ఇప్పుడు దారిన పోయే వాళ్ళందరినీ, రాజమార్గంలో ఉన్నవాడు పెళ్లి వస్త్రాలతో ఉంటాడా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వలేదు. రోడ్డు మీద పోతున్న వాళ్ళు పెళ్లి వస్త్రాలు వేసుకుని పోతా ఉంటారా?
పోరు. ఏదో పనికి పోయేవాడు ఉంటాడు, ఉద్యోగానికి పోయేవాడు ఉంటాడు, వ్యాపారానికి పోయేవాడు ఉంటాడు, బట్టలు చిరిగిపోయినవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అడుక్కునేవాడు ఉంటాడు. అందరిని పిలిచేశాడు. అందరిని పిలిచి శుభ్రంగా వాళ్ళకి విందుకు ముందు శాలలో కూర్చోబెట్టి శుభ్రంగా స్నానం చేయడానికి, ఏమంటే శుభ్రంగా ఒళ్ళంతా కడుక్కోవడానికి, మంచి మేకప్ వేసుకోవడానికి అన్నీ ఇచ్చి, తర్వాత పెళ్లి వస్త్రాలు ఇచ్చి, మీరు అన్నీ ధరించుకొని పెళ్లిశాలలో కూర్చోండి అంటే, ఏమంటే వచ్చిన వాళ్ళందరూ చక్కగా పెళ్లి వస్త్రాలు వేసేసుకున్నారు. ఒక్కడు మాత్రం ఏం చేస్తున్నాడంట? పెళ్లి డ్రెస్ వేసుకోకుండా పెళ్లిశాలలో కూర్చున్నాడు. రాజు చూశాడు. చూడగానే ఏదిరా నీకు డ్రెస్ అన్నాడు. అందరూ డ్రెస్ వేసుకుని ఒకటి వేసుకోకపోతే వాడిని ఏమనాలి చెప్పండి? ఏమనాలి? ఏ కేటగిరీలో మీరు వేస్తారు? మీరు అప్పుడప్పుడు చూడండి, స్కూల్కి పిల్లలు అందరూ యూనిఫామ్ వేసుకుని వెళ్తారు. ఒకడు వేసుకోకుండా వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, అక్కడ మాస్టర్కి వెంటనే చూపి ఎవరి మీదకి వెళ్తుంది? చిన్నప్పుడు తెక్కొట్టేసేవారండి మమ్మల్ని స్కూల్లో యూనిఫామ్ సమస్య. ఎందుకంటే చిన్నప్పుడు సమస్య ఏంటంటే, కొంచెం పేదరికమైన కుటుంబం, 2 షర్ట్లే ఉండేవి నాకు. ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి తాడు మీద ఉండేది. అది ఆరలేదంటే తర్వాత సివిలే. భయంకరమైన పరిస్థితులు. చిన్ననాడు యూనిఫామ్స్ ఉండేవి కాదు. ఒక 2 షర్ట్లే, వైట్ షర్ట్లు, బ్లూ నిక్కరు. యూనిఫామ్ లేకపోతే ఐడెంటిఫై అయిపోతాం. ఇంతమంది ఏమంటే పెళ్లిశాలలోకి వస్తే ఒక్కడు పెళ్లి డ్రెస్ వేసుకోకుండా కూర్చున్నాడు. రాజు వచ్చాడు. ఎందుకురా నువ్వు డ్రెస్ వేసుకోలేదని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు సీరియస్గా తీసుకోవాలి దాన్ని. 11వ వచనం వాళ్ళు చూద్దాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకోనని ఒకరిని చూసి, అంటే మిగతా వాళ్ళందరూ ధరించుకున్నాడు, వీడు వేసుకోలేదు. ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిదివని అడగగా వాడు మౌనం కాకపోతే ఏమొస్తుంది తప్పు చేసినప్పుడు? ఏమంటే పెళ్లి వస్త్రాలు నువ్వు ఎందుకు వేసుకోలేదు అని అడిగితే ఎలా ఉండిపోయాడు? ఇది మీరు చివర్లు అడుగుతాను ఒక 40 నిమిషాల తర్వాత. ఈ మౌనం ఏంటో మీకు వీడిపోద్ది. పెళ్లి వస్త్రాలు నువ్వు ఎందుకు వేసుకోలేదు అని అడిగితే సైలెంట్గా ఉండిపోయాడంట. అంటే సైలెంట్గా ఎప్పుడు ఉంటారు చెప్పండి? సహజంగా తప్పు చేసినప్పుడు, లేదా సమాధానం చెప్పడానికి ఏమీ లేనప్పుడు. అంతేనా? సమాధానం చెప్పడానికి ఏమీ లేదు, అవకాశం లేనప్పుడు మౌనంగా ఉండిపోతాం. అంటే వీడు సమాధానం చెప్పడానికి వీడి దగ్గర అవకాశం లేదు, ఏదో తప్పు చేశాడు, మౌనంగా ఉండిపోయాడు. పోని అక్కడ దేవుడు ఏమైనా, పోలే నువ్వు ఒక్కడో వేసుకోలేదురా, పర్వాలేదు వీళ్ళు అందరూ వేసుకున్నారు, నువ్వు ఒక్కడవే కదా మిగిలిపోయింది, వీళ్ళతో పాటు తోసేస్తానులే, మధ్యలో ఉండు అన్నాడా? చాలా సీరియస్గా పెండ్లి వస్త్రాలు వేసుకొనని వ్యక్తికి శిక్షను విధించాడు. చూడండి అక్కడికి వెంటనే ఏమని చూడండి. స్నేహితుడు 12వ వచనం, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చిదివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటయు ఉండునని. ఎక్కడేమన్నాడు చెప్పండి? పెళ్లి వస్త్రాలు లేనోడిని కాళ్ళు చేతులు కట్టేసి చీకట్లో వేసేయండి, అక్కడ ఏడ్పు పండ్లు కరగటం. ఇదేంటో మీకు అర్థమైపోద్ది. ఏంటిది? నరకం. ఏంటి పెళ్లి డ్రెస్ వేసుకోకపోతే నరకం వేసేస్తాడా? పెండ్లి వస్త్రాలు లేకపోతే, పెండ్లి వస్త్రాలు లేని వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడా? జాగ్రత్తగా వినాలి. ఇలాగే ఉంటుంది బైబిల్. ఫజిల్ చాలా చోట్ల తిరగాలి ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే. పెండ్లి వస్త్రాలు లేవు వీడికి, పెండ్లి వస్త్రాలు లేవు. నేను పిలిచాను కదా, పిలిచిన వాళ్ళందరూ పెళ్లి వస్త్రాలు వేసుకున్నారు కదా, వీడు ఒక్కడికి ఏమైంది? ఎందుకు నువ్వు తప్పు చేసావు? ఎందుకు నువ్వు పెళ్లికి వస్తూ కూడా పెండ్లి వస్త్రాలు వేసుకోవాలని నీకు ఎందుకు తెలియలేదు? అందరూ వేసుకుంటున్నప్పుడు నీకేమైంది అని చెప్పి వాడిని చీకట్లో వేసి, చీకటి గల ఆ నరకంలో వేసేసిన తర్వాత ఒక మాట అంటున్నాడు 14వ వచనంలో, కాగా పిలవబడిన వారు అనేకులు. చూసారా, నేను చాలా మందిని పిలిచాను రమ్మని, ముందు వాళ్ళు దెబ్బేశారు, వచ్చిన వాళ్ళల్లో తర్వాత వచ్చిన వీళ్ళు ఏమైనా బాగున్నారంటే మళ్ళీ వీడు డ్రెస్ వేసుకోలేదు. నేను అందరినీ పిలుస్తున్నాను, కానీ ఏర్పరచబడి విందులో ఉండేవాళ్ళు కొద్దిమందే. చాలా సీరియస్ వార్నింగ్ అండి దేశప్రవిస్తున్నదే. ఆలోచించాలి వాక్యం. అంటే పెండ్లి వస్త్రాలు లేనివాడు నరకానికి వెళ్ళిపోతాడా?
పెండ్లి వస్త్రాలు లేని వాడిని నరకంలో వేస్తాడా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారికి విందు చేస్తున్నాడా? ఆ విందులో ఉన్న ప్రతి ఒక్కడు పెళ్లి వస్త్రాలు ధరించుకున్నవాడై ఉండాలా? ఆ పెళ్లి వస్త్రాలు లేని వాడిని పరలోకానికి రానివ్వడు. కటిక చీకటి గల బెలం నరకాగ్నిలోనికి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకండి? ఈ పెళ్లి వస్త్రాలు అంటే ఏంటి అసలు? ఈ పెళ్లి వస్త్రాలు లేనివాడు నరకంలో వేయటం ఏంటి? వస్త్రాలు లేకపోతే నరకంలో వేయటం ఏంటండి? ఇది విచిత్రంగా ఉంది మీకు. దీని అర్థం, దీని భావం దేవుడు మరొక చోట రాయించాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చినది. గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. ఆయన వివాహ మహోత్సవము వచ్చినది, మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. యేసుప్రభు భార్య ఎవరు? సంఘం. ఇది తెలియక ఒక అమాయకుడు పుస్తకం రాశాడు, యేసుప్రభుకు పెళ్ళయిందని. ఏమండి? గొర్రెపిల్ల భార్య అనగానే మనమే, సంఘం. ఈ గొర్రెపిల్ల భార్య ఏమై ఉందంటున్నాడు అక్కడ. వచనం చూడండి ఎంత బాగుందో. గొర్రెపిల్ల వివాహం మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆగండి, ఇక్కడ తన్ను తాను సిద్ధపరచుకుంది. వివాహ మహోత్సవానికి తన్ను తాను సిద్ధపరచుకుంది. ఏమంటే వివాహానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారు చెప్పండి? ఎలాగెళ్తారు? ఆడపిల్లలు అయితేనండి గంట సేపు లోపల నుంచి బయటికి రారు. పెళ్ళి అంటే ఎక్కడ లేని ఆభరణాలన్నీ ఆ రోజు ఒంటి మీదకి వస్తాయి. చెవుల్లోవి, ముక్కుల్లోవి, ఏమన్నా నెత్తి మీద పాపుళ్ళు, వెనక్కి తీగులు, కాళ్ళకు, చేతులకు, ఏమండి గోర్లు కూడా విడిచిపెట్టరు. కాలు గోర్లు, చేతి గోర్లు, ఏమండి రెప్పలు, అసలు దేన్ని వదలకుండా. ఎందుకు ఇంత బాగా అవుతున్నారంటే, నేను వెళుతున్నది ఎక్కడికి? పెళ్ళికి వెళుతున్నాను. పెళ్ళికి వెళుతున్నప్పుడు తను తాను సిద్ధపరచుకుంటారు. విచిత్రం ఏంటంటే మధ్యకాలంలో ఆడపిల్లల మేకప్ కంటే మగపిల్లల మేకప్ ఎక్కువైంది. విచిత్రమైన పెళ్లిలో చూస్తుంటే ఒకప్పుడు స్త్రీలు మాత్రమే కాస్త పాపం ఆ ఫేషియల్ అది చేయించుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం అంటే, మన సినిమా తీసినప్పుడు అండి, తమ్ముడు ధర్మ అనే సినిమాకి వెళ్తున్నారు కదా, కొంచెం మొహం గ్లోలో ఉండాలి మీది, మొఖానికి కొంచెం ఏదన్నా చిన్న కలర్ అయిందామని నన్ను తీసుకెళ్ళేసరికంటే అక్కడ ఆడపిల్లల కంటే లైన్ మగపిల్లలు అందరూ. ఎందుకురా వీళ్ళకంటే ఏంటి, ఇంతమంది ఎందుకు ఇక్కడ ఉన్నారంటే అంటున్నారు, రేపు మేము పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళికి వెళ్తే మగపిల్లలకి మేకప్ ఎందుకు? పెళ్లి విందులో మేము ఎలా కనబడాలి? బాగా. విచిత్రం అండి, నాకు మతిపోయిందండి. మెను తీసేసరికి అన్నయ్య ఏదేద్దామంటే ఒకటి పైన ఒకటి కింద ఒకటి ప్యాకేజీలు అండి. ఒక్కొక్క ప్యాకేజు 2,000 కానీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ప్యాకేజ్ 2,000, 3,000, 4,000, 5,000, 6,000. ఇదేంటన్నా మొఖానికి కొంచెం పౌడర్ రాయడానికి 6,000 అంటే, ఇది మీకు తెలియదన్నా? మొఖానికి రంగు వేయటం కాదు, ఇది పెద్ద కథ. ఇది వద్దన్న, డబ్బులు వేస్ట్. స్టార్టింగ్ ప్యాకేజ్ ఏదో వచ్చేసాం కనుక, వీడు బయటికి పంపడు కనుక మనల్ని, ఫస్ట్ ప్యాకేజ్ చాలు 2,000. ఏమి లేదండి, కూర్చోబెట్టాడు చైర్లో, మొహానికి హాట్ వాటర్ కొట్టాడు, చల్లనీళ్ళు కొట్టాడు, ఏమంటే మొహం అంతా ఏవో గీరు వేసాడు, మొత్తం పెట్టి గీరి ఏదో 2 క్రీములు అంటించాడు, కడిగేసాడు, చివర్లో పౌడర్ కొట్టాడు, వెళ్ళిపోండి. దీనికి 2,000 రోజుకి ఇన్ని వేలు సంపాదిస్తాడండి వాడు. ఆలోచించండి. బ్యూటీషియన్స్ అండి ఎంత వేలల్లో సంపాదిస్తున్నారండి వాళ్ళు. అంటే విందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఆడపిల్లలతో పాటు సమానంగా మగపిల్లలు కూడా ఒక విందుకు, ఒక వివాహానికి వెళ్ళాలన్నప్పుడు సిద్ధపడుతున్నారు. లోక సంబంధమైన వీటిల్లో సిద్ధపడుతున్న మనిషి, ఏమండి, పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడికి విందు చేయిస్తుంటే సంఘం ఆ విందుకు తన్ను తాను ఏమవ్వాలంట? సిద్ధపరచబడాలి. దేనితో?
వీళ్ళైతే మేకప్ వేసుకుని సిద్ధపడుతున్నారు. సంఘం దేనితో విందుకు సిద్ధపడాలి? ఇప్పుడు చెప్తాడు, జాగ్రత్తగా చూడండి, అక్కడే వచ్చును. మరి భార్య తను తాను సిద్ధపరచుకుంటుంది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు, ఆమె ఎవరిక్కడ? సంఘం. అలా చదవాలి జాగ్రత్తగా. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. ఆగండి, దేవుడు విందుకొస్తున్న ఈ సంఘానికి, తన కుమారుని విందుకొస్తున్న ఈ సంఘానికి లేదా ఆ భార్యకు మంచి విలువైన సన్నపు నార వస్త్రాలు ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమండి, ఎవరైనా కాస్ట్లీ బట్టలు పెట్టారనుకోండి, మనకి ఏం చేస్తాం? త్వరగా వేసుకోవాలండి. త్వరగా వేసుకుని ఆ ఇచ్చిన వాళ్ళు కనపడాలి. ఏమండి, మీరు ఇచ్చిన డ్రెస్ చాలా బాగుందండి, మీరు ఇచ్చిన బట్టలు చాలా బాగున్నాయండి అంటే దేవుడు విందుకు సన్నపు నార వస్త్రాలు ఇస్తున్నాడు. చూడండి తర్వాత, సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. బట్టలు ఏంటి ఇంతకీ? మనం అనుకున్న డ్రెస్సులు కాదు ఇప్పుడు అవి. సంఘానికి దేవుడు ఇస్తున్నవి ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు దేవుడు వధువుకి, భార్యకు ఇచ్చాడు. ఈ భార్య, యేసుక్రీస్తుల వారి భార్య అయిన సంఘం, ఇదిగో ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు ధరించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, అక్కడ పెళ్లి వస్త్రాలు అంటే ఏంటవి? అంటే ఏ పని చేయకుండా, పని పాట లేకుండా అందరి మధ్యలో వచ్చి కూర్చున్నాడు. మీకు పెళ్లి వస్త్రాలు అంటే ఇప్పుడు వెలుగుతుంది లైట్. ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు అక్కడ? ఏ పని చేయకుండా నువ్వు ఎందుకు వచ్చావు విందుకి? ఏ పని చేయని వాడు పరలోకానికి రావడానికి కుదరదు. రాసుకోండి, అది స్త్రీయా పురుషుడా? ఏ పని చేయకుండా మేము దేవుడు ఇచ్చే విందులోకి చేరిపోతాం, పరలోకానికి చేరిపోతాం, పరలోక రాజ్యానికి చేరిపోతాం. ఈ మాయ బోధల్లోంచి బయటకు వచ్చేయండి. మిమ్మల్ని ఇంతకాలం క్రైస్తవ్యాన్ని ఇలాంటి మాయ బోధలు చెప్పి మోసం చేశారండి. ప్రార్థన చేసుకోండి పరలోకం వెళ్ళిపోతారు, గుడికి వెళ్ళరండి పరలోకానికి వెళ్ళిపోతారు, బాప్తిసం తీసుకోండి చాలు పరలోకానికి వెళ్ళిపోతారు. మాయ, ఇదంతా మాయ, ఇదంతా మాయ బోధ. దేవుడు నమ్ముకోండి, ఆశీర్వాదాలు ఇస్తాడు, భూమి మీద ఆస్తులు వస్తాయి, సంపదలు వస్తాయి, వీటితోనే ఉండిపోండి. పరలోకానికి వెళ్ళరా? పరలోక రాజ్యాన్ని చూడరా? దేవుణ్ణి చూడరా? దేవుణ్ణి చూడాలి అంటే సంఘంలోనికి చేర్చబడిన నీకు ఇండివిజువల్గా నీతి క్రియలు అనే వస్త్రం ధరించుకొని విందుకు సిద్ధపడు. ఇప్పుడు అక్కడ చదువుతారా? ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి. పెండ్లి వస్త్రాలు అనగానే ఏంటి? ఇప్పుడు నీతి క్రియలు. ఆ చివరి వచనం చదవండి, చివరి వచనం 8వ వచనం, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అంటే దేవుడు పనిస్తున్నాడు. సంఘం ద్వారా నీకు దేవుడు పనిస్తున్నాడు. సంఘం ద్వారా పని చేసుకోమని అవకాశం ఇస్తున్నాడు. ఆ సన్నపు నార వస్త్రాలు నీకు ఇస్తున్నాడు. నువ్వు ధరించుకోకుండా, నువ్వు ఆ వస్త్రాలు నువ్వు వేసుకోకుండా, వస్త్రాలు ధరించుకొని సిద్ధపడవలసిన టైంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇందాక చదువుకున్నాం అక్కడ మనం. ఒకడేమో పొలానికి వెళ్ళిపోయాడంట, ఒకడేమో వర్తకానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎవడి పనిలోనికి వాడు, ఎవరి డ్యూటీలోనికి వాడు వెళ్ళిపోతున్నాడు. దేవుడి పని నుండి తప్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుడు ఇస్తున్న వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారు. మర్చిపోకండి. ఒకరోజు నువ్వు దేవుడి సంఘం తరపున జరుగుతున్న ఒక కార్యక్రమంలో నువ్వు లేవు అంటే ఆ రోజు నీకు దేవుడిచ్చిన వస్త్రాలను నువ్వు పోగొట్టుకున్నావు. తెలుసా ఎంత భయంకరం? తెలుసా? ఇది ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు మనం పోగొట్టుకుంటున్న దేని విలువ ఇప్పుడు మనకి తెలియదు. మరణం తర్వాత ఎందుకు అనవసరమైన ఆ పనికి వెళ్ళిపోయి, ఆ లోకంలోకి వెళ్ళిపోయి, ఆ పనికిరాని వాటికి వెళ్ళిపోయి, ఆ దేవుడి సన్నిధిని, అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని నేను ఎందుకు పోగొట్టుకున్నానని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది మరణం తర్వాత. అది కనుక దేవుడు చెబుతున్న పెండ్లి వస్త్రాలు నీతి క్రియలు. తర్వాత ఉంది కదా అక్కడ, ఆ సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి, మత్తయి సువార్త 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. రాజు కూర్చున్న వారితో కూడా
చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగొచ్చావు? ఒక సభలో పని చేస్తున్నారు అందరూ, ఆ సభలో నువ్వు లేవు. ఒక సెమినార్ కోసం ఎవరో కష్టపడుతున్నారు, అక్కడ నువ్వు లేవు. ఒక సెమినార్ కోసం ₹1000 త్యాగం చేస్తున్నారు, అందులో నీ చేయలేదు. ఎక్కడ దైవ కార్యక్రమాల్లో నీ పాత్ర లేదు, నీ పాలు పంపులు లేవు. సంఘం ద్వారా జరిగిస్తున్న కార్యక్రమాలలో మనస్ఫూర్తిగా నీ శక్తి లోపం లేకుండా నువ్వు పాల్గొన్న దాఖలాలు నీ జీవితంలో లేవు. మన కోసం మనం ఎన్నో చేసుకుంటామండి మనస్ఫూర్తిగా. కుటుంబానికి ఆపదొస్తే తలకిందులుగా తపస్సు చేసైనా ఆ కష్టం నుండి బయటపడేయాలని అహోరాత్రులు కష్టపడతాం. అంతే శ్రద్ధ, అంతే భయం, అంతే భక్తి సంఘ కార్యక్రమాల మీద నీకు ఉంటుందా? సంఘం ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యక్రమాలు అంటే సంఘము ద్వారా దేవుడు జరిగిస్తున్న విందది. చాలామంది ఆదివారం ఉంటారండి, మిగతా ఏ రోజు సంఘం ద్వారా జరుగుతున్న వాటిలో ఏ రోజు కనపడరు. అంటే మీకు దేవుడు చెబుతున్న విందు, దేవుడు చేస్తున్న విందు విలువ, అందులో పాల్గొంటే వచ్చే ఫలం మీకు ఇంకా అర్థం కాలేదు. తప్పు చేస్తున్నారు. సంఘం ద్వారా బోల్డ్ అనౌన్స్మెంట్లు వస్తాయి. సోమవారం క్లాస్ జరుగుతుంది, మంగళవారం సభ జరుగుతుంది, బుధవారం సెమినార్ జరుగుతుంది, నిన్న దినం యూత్ సెమినార్ జరిగింది. చాలామంది విని కూడా మాకేంట్లో అని ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. తప్పు చేస్తున్నారు అందరూ. ఇవే మీ మీద లెక్కలుగా దేవుడు అడుగుతాడు. ఎందుకంటే ఇదే పిలుపు. అక్కడ రాజమార్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు కదా, రండి రండి రండి. ఇక్కడ ఈ అనౌన్స్మెంట్లు సభ అయిపోయిన తర్వాత, ఏమంటే మన ప్రసంగం అయిపోయిన తర్వాత చివరిలో అనౌన్స్మెంట్లు చేస్తారు. ఏంటనుకున్నారా అనౌన్స్మెంట్లు? కార్యక్రమం జరుగుతుంది రండి, పిలుపది. పిలుపు, సభ జరుగుతుంది రండి, సెమినార్ జరుగుతుంది రండి. మీరు ఏమైనా ఇవ్వగలిగితే మీ కష్టాన్ని ఆ సభకి ఇవ్వండి, ఆ సెమినార్కి ఇవ్వండి. పిలుపది. పెడచెవిని పెడితే ఏమండి ఎవరికో చేస్తున్నామని అనుకోకండి, దేవుడికి చేస్తున్నాం. ఇదంతా సంఘానికి చేయటం అంటే దేవుడికి చేయటం. ఇవి మీకు పరలోక రాజ్యంలో వస్త్రాలుగా కనపడతాయి. తర్వాత మీకు చూపిస్తాను ఆ వచనాలు కూడా. ఇప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడో. ఈ వస్త్రాలు భూమి మీద సంఘంలో ఉండగా నువ్వు సంపాదించుకోకపోతే మరణం తర్వాత ఎంతటి భయంకరంగా నిలబెట్టాడో ఒక మాట చూపిస్తానండి. మీరు భయపడతారు నిజంగా, మనసుకెక్కితే అది. ఒకవేళ నిజంగా మాట మీ మనసుకెక్కితే సంఘం ద్వారా జరుగుతున్న ఏ కార్యక్రమంలోనూ మీకు దూరంగా ఉంటారు. భయం వేస్తుంది. నేను వెళ్ళిపోవాలండి, పనులన్నీ పక్కన పెట్టాలండి, నా సొంత కార్యక్రమాలన్నీ తర్వాత. ఎందుకంటే సంఘం ద్వారా కార్యక్రమాలు జరిగేవి నెలకి ఏదో ఒక్కడ జరుగుతుంది. ఒక్కరోజు కూడా దేవుడికి ఇవ్వలేనంత బిజీగా ఉంటున్నారా? వారంలో ఒక కార్యక్రమం జరిగితే వారంలో ఒక రోజు రాత్రిపూట దేవుడి దగ్గరికి రాలేనంత బిజీగా ఉన్నారా? అంతగా కాలాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? బాగా ఆలోచించుకోండి. సమయాన్ని దేవుడితో గడపకపోతే, మీ కాలాన్ని దేవుడికి ఇవ్వకపోతే ఈ వస్త్రాలు మీకు దొరకవు. 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేకయే ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. ఏమండి మౌనం కాకపోతే ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. నేను యూత్ సెమినార్ జరిగింది కదా, రాని వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే మీరు కారణాలు ఏమైనా చెప్పుతారు? ఇప్పుడు ఏముంటాయి కారణాలు? ఒకవేళ ఆ కారణం చెప్పిన దేవుడు దాన్ని ఒప్పుకునేంత పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం చేయాలి అప్పుడు? మనం రాని వాళ్ళు అందరూ ఏం చేయాలి? మౌనం. తప్పు చేశాం. కొంతమంది చూస్తున్నప్పుడు అండి ఇదే బాధ కింద అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు పాపం పోగొట్టుకుంటున్నారు దీన్ని? చేతులారా ఎందుకు పోగొట్టుకుంటున్నారు? దేవుడు పిలిచి మరీ ఇస్తున్న ఈ వస్త్రాలను ఎందుకు వేసుకోరు? పిలిచి మరీ ఇస్తున్నాడు, పిలిచి మరీ. ఎవడి కొన్ని సంఘాలలో అయితే ఆదివారం ఆరాధన తప్ప సోమవారం నుంచి శనివారం వరకు ఏ పని లేదు అక్కడ. ఆరాధనకి వెళ్ళడం రావటం, ఆరాధనకి వెళ్ళడం రావటం. మన దగ్గర అలా కాదు కదా. సోమవారం పని, మంగళవారం పని, బుధవారం పని, గురువారం పని. వస్త్రాలు వేసుకోండి, వస్త్రాలు వేసుకోండి, వస్త్రాలు వేసుకోండి, వస్త్రాలు వేసుకోండి. ఎంత బాగా వస్త్రాలు ఇస్తున్నాడండి మన సంఘం ద్వారా. అర్థమవటం లేదా వీటి విలువ? ఇప్పుడు అర్థం కాకపోతే మీకు ఏమంటే ఒకానొక రోజు దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టి ఏవి వస్త్రాలని అడిగిన రోజు పోగొట్టుకున్న ఈ వస్త్రాల విలువ ఆ రోజు దేవుడు అడుగుతున్న టైంలో మీకు అర్థమవుతుంది. ఏముందండి భూమి మీద? ఏముంది? ఏమన్నా ఒకరోజు దేవుడి దగ్గర కూర్చుంటే మనకేమైనా ₹1,00,00,000 నష్టమా? జీవితకాలం నష్టమా? ఏమైనా ప్రాణాలు పోతాయా?
దేవుడు ఇస్తున్న వస్త్రాల విలువ ఎందుకు అర్థం అవటం లేదు? చాలా బాధేస్తుంది కొంతమంది చూస్తుంటే. పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు. తప్పు చేస్తున్నారు మీరంతా. దేవుడి నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఒక కార్యక్రమం జరుగుతుందంటే మీ సొంత పనులు, సొంత కారణాలు ఏమి చెప్పకండి. యేసుప్రభు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే, మా నాన్న చచ్చిపోయాడు అంటే ఏమన్నాడు? మా నాన్న చచ్చిపోయాడు వెళ్ళి వస్తానంటే ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. అంతకంటే పెద్ద రీజన్ ఏమైనా చెప్తారు ఇప్పుడు దేవుడికి? మీరు చెప్పండి. అంతకంటే పెద్దవేమైనా ఉన్నాయా? దాన్నే ఒప్పుకోకపోతే మీరు చెప్పింది ఏనైనా ఒప్పుకుంటాడు. కనుక పెండ్లి వస్త్రాలు ధరించుకునే కాలం భూమి మీద సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలలో నువ్వు పాలు పంపులు పొందే కాలం అది. అక్కడే దొరుకుతాయి వస్త్రాలు. ఈ నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు ఇక్కడే దొరుకుతాయి. ఈ వస్త్రాలు పట్టుకోండి, ఈ వస్త్రాలు ధరించుకోండి. మరొక సందర్భం చూపిస్తాను ఇంకా మీకు, అంటే ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడో. 13వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయము ప్రకటన బాగా రాసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది అర్థమైనట్టుగా ఉంటుంది, ఏమర్థం అవ్వదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15 నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15 నుంచి జాగ్రత్తగా చదువుదాం. నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమెరుగుతాడంట? నీ పనులు నాకు తెలుసు. చాలాసార్లు చెప్పాను అది. దేవుడు దేన్ని చూస్తున్నాడు భూమి మీద? మనం ఏ పనిలో ఉంటున్నామో చూస్తున్నాడు. దేవుడు పని ఉన్నప్పుడు సొంత పనిలో ఉన్నావా చూసాడు ఆ రోజు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. జాగ్రత్త చదవండి. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా లేరట? ఇదేంటి చలిగానైనను వెచ్చగానైనను లేవంటే? అంటే అటు కంప్లీట్గా చల్లబడిపోలేదు, ఇటు కంప్లీట్గా వేడిగాను లేడు. చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. మరి ఎలాగున్నావో చెప్తున్నాడు. నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. ఇదేంటిది? ఉంటే అటు ఉండండి చల్లగా, లేదంటే ఇటు వెచ్చగా ఉండండి. అలాగే ఏదో ఒక సైడ్ ఉంటే నీకేంటంట? మేలు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఏమేస్తాడంట? ఉమ్మేస్తున్నాడు అంటే ఎంత సీరియస్గా ఉంటే వేస్తారండి ఉమ్మి? చెప్పండి. ఉమ్మి ఎప్పుడు వేస్తారు చెప్పండి సహజంగా లోకంలో? అవతలోడు ఎంతో భయంకరమైన చెడ్డది అసలు అసహించుకునే చేసినప్పుడు నోట్లో చెబుతూ వెళ్ళిపోరా నువ్వు, అసలు నేను చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు దేవుడు ఉమ్మి ఎవరి మీద వేస్తానంటున్నాడు? ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్నవాడి మీద ఏమేస్తాను? ఏంటండి ఈ చల్లదనం ఏంటి, వెచ్చదనం ఏంటి? ఇది అర్థం అవ్వాలా? చల్లదనం అంటే ఏంటనుకుంటున్నారు? చల్లదనం ఏమండి, మీరు ఒక మనిషిని పట్టుకోండి ఇలాగ, ఎవరినైనా ఏముంటుంది చెప్పండి? మనిషిని పట్టుకోగానే ఎలాగుంటాడు? వేడిగా ఉంటుంది. మీరు కావాలంటే మీ పక్కల మీద ఇలా చెయ్యండి. ఇప్పుడు ఎలాగుంటుంది? వేడిగా ఉంటుంది. చచ్చిపోయిన డెడ్ బాడీ మీద ఇలా చెయ్యండి, ఎలాగుంటుంది? ఎందుకు చల్లగా ఉంది? చచ్చిపోయాడు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండండి అంటే లోకంలో ఉన్నవాడు చల్లగా ఉన్నాడు అంటే చనిపోయాడు. వారి అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, దేవుడి దగ్గరికి రాని వాళ్ళు. లోకంలో ఉన్నవాడు చల్లగా ఉన్నాడు, చనిపోయాడు. ఇప్పుడు వెచ్చగా ఉన్నవాడు అంటే ఎవరు? దేవునిలోనికి వచ్చి నిరంతరము తన జీవితాన్ని దేవుడికి ఇచ్చేవాడు వెచ్చగా ఉన్నాడు. వేడి అగ్ని లాంటి వాక్యంతో వేడి చేయబడుతున్నాడు. వాక్యము అగ్ని తగులుతుంది, రాజుకుంటున్నాడు, వేడిగా ఉంటున్నాడు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. ఇక్కడ దేవుడు పట్టుకున్నది ఏంటంటే అటైనా ఉండిపో, అది నీకు మేలే. ఎందుకంటే లోకాన్ని అనుభవిస్తావు, చచ్చిపోయిన తర్వాత నరకంలోకి వెళ్తావు. ఇటు దేవుళ్ళకి వచ్చావనుకో కంప్లీట్గా శ్రమలు అనుభవిస్తావు, మరణం తర్వాత సుఖంలోకి వెళ్తావు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉంటే చల్లగానైనా ఉండు, లేదైనా వెచ్చగానైనా ఉండు, అది నీకు మేలు అన్నాడు. ఏమిటి? దేవుడి దగ్గరికి రానోడు, లోకంలో చచ్చిపోయినోడికి మేలు ఏంటంటే కనీసం లోకాన్ని అనుభవిస్తాడు. 40, 50, 60 సంవత్సరాలు అనుభవించి చచ్చిపోతాడు, తర్వాత నరకంలోకి వెళ్ళిపోతాడు. ఈ కొద్ది కాలమైనా లోకాన్ని అనుభవించాడు.
దేవుళ్ళలోనికి వచ్చావా ఇక లోకం ఉండదు. దేవుడి జీవితము, వాక్యము, కార్యక్రమాలు, సభలు, సెమినార్లు, దేవుడి పని, శ్రమ, కష్టం, నిందలు, వేదనలు, కుటుంబ శోధనలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని భరించుకుంటూ దేవుడిలో వెచ్చగా ఉండిపో, ఇది నీకు మేలు. కానీ ఒక అడుగు ఎటు లోకంలోకి, ఒక అడుగు దేవుడిలోకి. అటు లోకాన్ని విడిచిపెట్టను, ఇటు దేవుడిని విడిచిపెట్టను. ఈ నులివెచ్చని స్థితి ఇలా ఉన్న వాళ్ళ మీద నేను ఏమేస్తానంటున్నాడు? ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎటుంటావు డిసైడ్ చేసుకో. ఎందుకంటే దేవుడు బతిమాలే టైపు కాదు. అటుంటే అటు ఉండిపో, నరకానికి వెళ్ళిపో. ఇటు వచ్చావా నాతో శ్రమలు పడు, పరలోకానికి వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి అసలు విషయం. నులివెచ్చని స్థితి ఉన్న వాళ్ళ మీద నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎందుకు ఉమ్మేయాలనుకుంటున్నాడు? ఎందుకు ఉమ్మేయాలన్నంత ఏమండి, దేవుడు ఎప్పుడు కూడానండి ఒక సంగతిని సీరియస్గా చెప్తున్నాడు అంటే అక్కడ ఏదో ఉంటుందండి. నేను ఉమ్మేస్తాను అన్నాడంటే అది చిన్న విషయం ఏమి కాదు, ఏదో ఉంది అక్కడ. ఎందుకు ఉమ్మేయాలని అనుకుంటున్నానంటే చూడండి అక్కడ కింద, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడువును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక. ఇక్కడ ఆగాలి. ఎందుకు ఉమ్మేస్తానంటే అసలు నువ్వు దిగంబరవని నీకు అర్థం అవటం లేదు, నువ్వు దిక్కుమాలిన వాడవని నీకు అర్థం అవటం లేదు, నువ్వు దౌర్భాగ్యుడవని నీకు అర్థం అవటం లేదు. ఇప్పుడు దేవుడు దగ్గరకు రాని ప్రతి ఒక్కడు కూడా దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు. అంటే లోకంలో దిక్కేం లేదు, దేవుడు లేకపోతే ఇంకేం దిక్కు? దరిద్రుడు అంటే అన్నీ ఉన్న లోకంలో దేవుడు లేకపోతే ఏమీ లేనివాడు. ఇవన్నీ నీకు తెలియటం లేదు గనక, ఇవన్నీ నువ్వు ఎరగలేదు గనక, చూడండి ఎంత సీరియస్ అండి ఇదంతా. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగటం లేదు. గుడ్డోడు నా కళ్ళు పోయినాయని నీకు తెలియటం లేదు. దిగంబరుని అంటే వస్త్రాలు లేవన్న సంగతి నువ్వు ఎరగటం లేదు. కనుక నేను నీ మీద ఏమయ్యాలనుకుంటున్నాను? వస్త్రాలు ఎందుకు లేవు వీళ్ళకి? దిగంబరత్వంతో ఎందుకున్నారు? ఏ వస్త్రాలు లేవు? లోకంలో వేసుకునే సూట్లు, బూట్లు, పట్టుచీరలు కాదు. ఏ వస్త్రాలు లేవు? దేవుడు కోరుకున్న పెండ్లి వస్త్రాలు, నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రాలు లేకపోయినా ధైర్యంగా లోకంలో తిరిగేస్తున్నావు, ఆ భయం లేకుండా. అందుకు నువ్వంటే నాకు అసహ్యం వేస్తుంది, అందుకు నువ్వంటే నాకు ఉమ్మి వేయాలన్న స్థితిలో నువ్వు నాకు కనబడుతున్నావు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాడు చూడండి కింద, మేము ఏం చేయాలి? గుడ్డివాడువును, దిగంబరినై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను. ఆగండి. దేవుడు సంపాదించమన్న నీతి క్రియలు సంపాదించకుండా లోకంలో ధనవృద్ధి చేసుకుంటున్నాడంట. నాకు బాగానే డబ్బు ఉంది, పర్వాలేదు, ఆస్తి ఉంది, సంపద ఉంది అనుకుంటున్నాడంట. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, డబ్బు బాగా సంపాదించాను లోకంలో, నాకు డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, చక్కటి లోక సంబంధమైనవి అన్నీ ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు. అలా లోక సంబంధమైనవన్నీ ఉన్నా దేవుడి పనులు లేని వాళ్ళు దేవుడికి ఎలా కనబడుతున్నారు? ఇప్పుడు ఎలా కనబడుతున్నారు? దిగంబరిగా కనబడుతున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఒక పెద్ద కోటీశ్వరుడు కారు వేసుకుని ఆ కారులోంచి అలాగే ఎవరో వాళ్ళ డ్రైవర్ కారు తీస్తే ఒక సూటు బూట్ వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏం బట్టలండి, ఏం డ్రెస్ అండి, ఏమి హోదా అండి, నిజంగా బ్రతికితే అలా బ్రతకాలండి మనం అనుకుంటాం కదా. అప్పుడప్పుడు మనసు చలిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇప్పుడు అంత అందంగా నీకు వాడు కనపడుతున్నాడు, కారులోంచి దిగిలినాడు, దేవుడికి ఎలా కనపడుతున్నాడు చెప్పండి? వాడు ఈడేంటి బట్టలు లేకుండా కారు వేసుకుని రోడ్డు మీద తిరిగేస్తున్నాడు. సరే, ఆయన చూపు ఎలాగుంది, మన చూపు ఎలాగుంది చూడండి. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళను చూడగానే అబ్బా భలేగా ఉందని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? వీడు దిక్కుమాలినోడు, వీడు దరిద్రుడు, వీడు బట్టలు వేసుకోకుండా కారులో తిరిగేస్తున్నాడు వీడు. చూసారా తేడా? ఇది మనకు అర్థం అవ్వకేనండి ఆ దిక్కుమాలిన వాళ్ళు, ఆ దౌర్భాగ్యులు, ఆ బట్టలు లేని వాళ్ళు వెనకాల మనము పోతున్నాం. ఇవా నేను సభ పెట్టాను, పెద్ద సూట్ అది వేసుకోండి, సూట్ అది, దేవుడు వేసే సూట్ అది, నువ్వు పెట్టే సభ, నువ్వు పెట్టే సెమినారు, ఇదిగో 1000 రూపాయలు రెంట కడతాం కదా, ఇదిగో మా కష్టాన్ని పెట్టుకోండి, అదొక వస్త్రం, అదొక మంచి షర్టు, అదొక మంచి ప్యాంటు. ఈ వస్త్రాలు ఏమైనా నీకు ఉన్నాయా అని చూస్తున్నాడు. లోకంలో మనుషులు వేసుకునే డబ్బులు, సంపదలు, ఆస్తులు ఇవన్నీ ఉన్న ఈడేట్రా బాబు దిక్కుమాలినోడు. అంటే లోకంలో డబ్బు ఉన్నవాడికి దిక్కు లేదా?
కరోనా టైంలో తేల్చింది ఇది లెక్క. ఈ వచనం కరోనా టైంలో చెప్పానండి నేను. లోకంలో ఏమన్నా దేవుడు లేకపోతే ఆడు దిక్కుమాలనోడు ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎవరు బతికిస్తాడు నన్ను? ఎవడు బతికిస్తాడు? డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, బతికించేవాడు లేడు. దేవుడు లేనివాడు, దేవుడు పని లేనివాడు, దేవుడు సంఘంతో లేనివాడు, దేవుడు సహవాసంలో లేనివాడు, దేవుడిస్తున్న నీతి క్రియలను కాలదనుకుంటున్నవాడు దౌర్భాగ్యుడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇంకా చదువుదాం కిందకి. దౌర్భాగ్యుడును, అక్కడి నుంచి చదువుదాం. దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. ఒరే బాబా, ఆ వస్త్రాలు కాదు, నేను ఇస్తాను వైట్ డ్రెస్, నేను ఇస్తాను పెండ్లి డ్రెస్సు, అది నువ్వు వేసుకోవాలి. అది వేసుకుని నీ దేవుని దిగంబరత్వంతో కనబడుతున్న నీ దిశమలను నేనిచ్చే తెల్లని వస్త్రాలతో మూసేయి. చూడలేకపోతున్నాను నిన్ను, నీ బ్రతుకుని చూడలేకపోతున్నాను, నీ జీవితాన్ని చూడలేకపోతున్నాను. 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోతుంది ఆ శరీరం అని తెలిసి ఎప్పుడూ ఆ శరీరం కొరకే బ్రతికేస్తున్నా. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు. పరలోకం మీద ఆశ లేదు. మరణం తర్వాత నేను కన్ను మూస్తే దేవుడిని చూడాలి, నా జీవితంలో ఏమున్నాయి దేవుడి పనులు అన్న భయం లేదు. ప్లీజ్, నీ మీద జాలేస్తుంది. నీకు వస్త్రాలు ఇస్తాను, నేను తెల్లని వస్త్రాలు ఇస్తాను, వాటితో నీ దిశమలను కప్పుకో. తర్వాత నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెబుతున్నాను. చూసారా, నీ కళ్ళు మూసుకుపోయి ఇవన్నీ కనపడటం లేదు. కళ్ళకి ఏం పెట్టుకోవాలంట? ఆడపిల్లలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఆడపిల్లలు కాటుకి ఎందుకు పెట్టుకుంటారు? అన్నగా కనపడడానికా? కాదండి. కళ్ళు పెద్దవడానికి, కళ్ళులో డస్ట్ పడకుండా ఉండడానికి, కళ్ళుకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి, కళ్ళు చల్లగా ఉండడానికి, కళ్ళు బాగా కనపడడానికి. అంతేనా? ఇప్పుడు నేనిచ్చే కాటుకను పెట్టుకో, నా దగ్గర కాటుకను కొనుక్కోవచ్చు. ఏంటండి దేవుడిచ్చే కాటుక? ఏమండి, ఈ కళ్ళు కాదండి మనుషులకు పోతా. సువార్త యొక్క ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, కనబడనివ్వటం లేదు. చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, కనబడనివ్వటం లేదు. చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉంది, కనబడనివ్వటం లేదు. బ్రతుకు, సంపాదించు, ఉద్యోగము, వ్యాపారము, ఈ లోకమే అన్నట్టుగా కళ్ళు పొడి చేసింది అది సాతాను. నేను కాటుకిస్తాను, వాక్యం అనే కాటుక. ఆ కాటుక కళ్ళకు పెట్టుకో, నీ కళ్ళు ఓపెన్ అవుతాయి. యేసుప్రభువు కనబడతాడు, పరలోకం కనబడుతుంది, నిత్యజీవం కనబడుతుంది, మరణం తర్వాత పరిస్థితులు కనబడతాయి, మరణం తర్వాత దేవుని కొరకు బ్రతకని వాడు పడుతున్న వేదన కనబడుతుంది. ఆ వేదనకరమైన స్థలానికి నేను వెళ్ళకూడదన్న భయం కనబడుతుంది. కాటుక కొనుక్కో నా దగ్గరకు వచ్చి. సరే, కాటుక కొనుక్కోవాలి. ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ సంపాదన అంత ఇచ్చి సరే కొనుక్కోండి. మీది ఇచ్చి కొనుక్కోండి. మీ ధనాన్ని పెట్టి నీతి క్రియలు కొనుక్కోండి. మీ ధనాన్ని సభల పేరట పెట్టి వస్త్రాలు కొనుక్కోండి. దేవుడికి ఇచ్చి కొనుక్కోండి. నా యొద్ద కొనుక్కోండి, కాటుకిస్తాను, మీకు తెల్లని వస్త్రాలు ఇస్తాను. ఆ వస్త్రాలే మీ నీతి క్రియలు. ఊరకనే జరుగుతాయేటండి పనులు? ఊరకనే జరుగుతాయా? మన 5వ తారీఖు సెమినార్ అయింది, భోజనాలకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నిన్న మళ్ళీ సెమినార్ అయింది, నిన్న భోజనాలు జరిగాయి, మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏమంటే కార్యక్రమాలు జరుగుతున్నా 1000 రూపాయలు ఖర్చు అవుతున్నా ఎలా చేస్తున్నారో అని కనీసం ఆలోచించిన వాళ్ళు ఉంటారు. ఎలా జరుగుతుందో మాదేమైనా ఇమ్మంటారా సహాయం అని అడిగే వాళ్ళు ఉండరు. అంటే కార్యక్రమాలు జరుగుతున్న వస్త్రాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకుని వేసుకునేవారు లేరు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సంఘ కార్యక్రమం అంటే ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. మీరు పోగొట్టుకుంటున్నది ఏంటో మరణం తర్వాత మీకు అర్థమవుతుంది. తెల్లని వస్త్రాలు కొనుక్కోండి. ఏంటి తెల్లని వస్త్రాలు? ఏంటండి తెల్లని వస్త్రాలు? దేవుడిచ్చి తెల్లని వస్త్రాలు ఏంటి? చివరి వచనం చూడండి. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నిన్ను ప్రేమించాను కనుక గద్దిస్తానని మాటలతో. ఎందుకంటే పైనుంచి అలాంటి మాటలు మాట్లాడాడు. నువ్వు దిగంబరివి, నీ దిక్కుమాలిన వాడివి, నీ మీద ఉమ్మేస్తాను. ఎవడు నీ మాటలు మాట్లాడితే ఎలాగుంటుంది? ఎవడైనా వచ్చి మన దగ్గరికి ఎలాగుంటుంది?
అందుకే చివరిలో దేవుడు అంటున్నాడు మళ్ళీ, నాన్న ఈ మాటలు నేను అంటున్నది ఎందుకో తెలుసా, నీ మీద కోపంతో కాదు, నువ్వేమవుతావని మారుతావని అన్నాను అంతే. నువ్వు దిక్కుమాలిన వాడని, నువ్వు దిగంబర వాడిని తిట్టడానికి నాకేమైనా సరదాయా? నువ్వు దేవుడి కోసం బ్రతకటం లేదు, ఇలా తిడితేనైనా మారతావేమో అని తిడుతున్నాను. దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు చివర, నేను ప్రేమిస్తున్నాను గనక మిమ్మల్ని గద్దిస్తున్నాను, గద్దించి శిక్షిస్తున్నాను. ఈ మాటలన్నీ నేను మీతో మాట్లాడుతున్నది మీ మీద కోపంతో కాదు. దేనికోసం అంట? మీరు మారు మనస్సు పొందాలి, ఈ వస్త్రాల కోసం ప్రయత్నించాలి. దేవుడు ఎంత బాగా తన మనసు చెప్తున్నాడు చూడండి. నేను మిమ్మల్ని గద్దిస్తున్నది, నేను మిమ్మల్ని ఏమండి మాటలతో హెచ్చరిస్తున్నది కేవలం మీ మార్పు కోసం అన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళండి ఇల్లు, పరలోకపు ఏమండి రాజ్యానికి వారసులైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు 13వ వచనంలో. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రమును ధరించుకొని అన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనని అతడు అడగగా, అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. పరలోకానికి వెళ్ళి వాళ్ళని ఎవరంటే వీళ్ళు అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద ఏం పడాలి? మహాశ్రమలు. దేనికోసం? నీకోసం కాదు, దేవుడి పని కోసం. నువ్వేమైనా మహాశ్రమలు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? వేదనలు అనుభవిస్తున్నావా? తెలియని ఏదన్నా మానసిక ఇబ్బందులు నువ్వు పడుతున్నావా? ఎవడే నిజంగా కొన్ని సందర్భాల్లో మనసు కకలావికలం అయిపోతుంది. చాలా మానసిక శ్రమ అండి. ఒక పూట లేదా ఒక రోజు ఆ మనసుకు తగిలిన గాయం నుండి బయటికి రాలేము. దేవుడి పనులో వస్తున్నవి ఇవన్నీ, దేవుడి సేవలో వస్తున్నవి ఇవన్నీ. మీకు చాలా క్రితం సంఘానికి సంబంధించి ఒక సమస్య చెప్పాం. ఇక్కడ మనం చిన్నపిల్లల కార్యక్రమం చేసినప్పుడు భోజనాలు పెట్టాం చిన్నపిల్లలకి. అప్పుడు వానరం చాలా ఇబ్బంది చేసింది, చాలా భయంకరమైన మాటలు అన్నది. పడిన తర్వాత మనం ఏం చేసామంటే, ఇక్కడ భోజనాలు వద్దంటుంది, ఇక్కడ వంట వద్దంటుంది అన్నది కనుక బయట చక్కగా మనం హోటల్లో ఆర్డర్ ఇచ్చుకున్నాం, మొత్తం మీద తెప్పించుకుని ఇక్కడ తింటున్నాం. నిన్న దానిని కూడా తప్పుపట్టి, దానిని కూడా మరి ఏమండి తోలనాడుతూ భయంకరంగా మాట్లాడింది. ఆ వింటున్నప్పుడు ఒక రకంగా ₹1000 కష్టం నెలొచ్చేసరికి ఆ కష్టపడి ఈ కష్టపడి అంతా పోగు చేసి ₹1000 రెంట కడుతూ దైవ కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో చిక్కుమనిపోతుంది మనసు. ఎందుకు ఇలాగా ఇంతమంది నుండి మాటలు పడాలి? ఎందుకు దైవ కార్యక్రమాలు భయపడుతూ చేయాలి? మనస్ఫూర్తిగా సగర్వంగా దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ దైవ కార్యక్రమం చేయాలి. ఎవరికో భయపడుతూ, ఎవరో ఏదో అంటారని మానసిక చింతతో, మానసిక వేదనలతో దైవ కార్యక్రమాలు చేయకూడదు. పరలోకానికి ఒక వ్యక్తి చేరాలి అంటే చేరిన వాళ్ళు ఎలాంటి శ్రమల్లో నుండి వచ్చారని చదువుకుంటున్నారు ఇక్కడ. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎందుకు వీళ్ళ మహాశ్రమలు పడ్డారు కింద చెప్తాడు చూడండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని చూసారండి, గొర్రె పిల్ల రక్తములో వాళ్ళు తమ వస్త్రాలు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారంటే యేసుక్రీస్తుల వారి రక్తంలో వాళ్ళ జీవితాలను పెట్టారు, కడుక్కున్నారు. దానికోసం ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో హింసలు పడ్డారు. వాళ్ళు పడ్డ బాధలన్నీ కిందకి చెప్తూ అంటాడండి 16 వచనం మీరు చూస్తే, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. అంటే భూమి మీద ఉండగా దేవుడి కోసం వీళ్ళు ఏమనిపించారు చెప్పండి? ఆకలి దప్పులండి, ఆకలి దప్పులు. ఆకలితో పరిచర్య చేశారు, ఆకలితో దేవుని సేవను జరిగించారు, ఆకలితోనే కష్టాలు పడ్డారు. కనుక పరలోకానికి చేరిన తర్వాత ఇక వాళ్ళకి ఏముండవు, ఆకలి దప్పికలు వారికి ఇక ఉండవు. సూర్యుని క్రింద సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గనద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును సరేండి కింద ఏడ్చారు, బాధలు పడ్డారు, ఆకలి, ఎన్నో శ్రమలు, బాధలు. ఈ శ్రమలన్నీ కూడా పరలోకానికి చేరిన తర్వాత దేవుడే కళ్ళు తుడుస్తున్నాడంట. నా కోసం చాలా శ్రమలు పడ్డారు నాయన భూమి మీద, నా కోసం చాలా కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు శ్రమలతో మీ బట్టలు యేసుక్రీస్తుల వారి రక్తంలో ఉదుకుకొని తెల్లని వస్త్రాలు ధరించి ఆ వస్త్రాలతో నా దగ్గరికి వచ్చారు. ఏంటి ఆ వస్త్రాలు? భూమి మీద దేవుడి కొరకు వాళ్ళు పడిన కష్టాలు, పని, సేవ, పరిశుద్ధుల నీతి క్రియలు. కనుక మీకు అర్థమైంది ఇప్పుడు. అక్కడ విందులో చేరిన వాడిని ఒక్కడిని ఎందుకు యేసుక్రీస్తుల వారు గద్దిస్తున్నాడు అంటే, వాడికి ఏమి లేవు ఇప్పుడు, తెల్లని వస్త్రాలు ఏమి వాడికి లేవు.
ఆరో అధ్యాయం కూడా చూడండి, 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 10వ వచనం చూద్దాం. 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, యాందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా ఎవరు వీళ్ళు కేకలు వేస్తున్న వాళ్ళు? పరదేశంలో ఉన్న నీతిమంతులు. మీకు తెలుసు కదా ఇది, పరదేశంలో ఉన్న నీతిమంతులు భూమి మీద ఉన్న వాళ్ళు శిక్షించు అని కేకలు వేస్తున్నారు. వీళ్ళ గురించి చెబుతూ అంటున్నాడు అక్కడ 11వ వచనంలో, తెల్లని వస్త్రములో వారిలో ప్రతివానికి ఇవ్వండి. అండర్లైన్ చేసుకోండి, తెల్లని వస్త్రములు వానిలో ప్రతివాడికి ఉంది. ప్రతివాడు ఏం వేసుకునేరు అక్కడికి? ఇందాక అక్కడ మీరు చదువుకున్నారు కదా, ఎక్కడ మత్తయి సువార్త 22లో వాడు అందులో అందరిని చూసినప్పుడు అందులో ఒకడికి ఏం లేవు. అది అంటే ఒక్కడికి లేకపోయినా రానివ్వడా? నో ఛాన్స్. మీ అప్పుడు సంఘంలో ఉంటున్నాను, సంఘం పనిచేస్తుంది, ఏదో మూల కూర్చొని నేను కూడా వెళ్ళిపోతాను పరలోకానికి అని అనుకుంటున్నారేమో. ఇండివిజువల్గా మీకంటూ క్రియలు లేకపోతే అందరూ వస్త్రాలు వేసుకునే రావాలి, అందరూ వస్త్రాలు వేసుకునే రావాలి. ఈ క్రియలు భూమి మీద ఉండగా సంఘంలోనికి చేర్చబడిన నువ్వు నీ పేరట ఏదో కార్యక్రమం పెట్టుకో, దేవుడికి పని పెట్టుకో. ఆ క్రియలతో, ఆ వస్త్రాలతో దేవుడు ఎదుట నిలబడు. నేను చేశాను దేవా నీ కోసం, నేను ఇచ్చాను దేవా నీ కోసం, నేను వెళ్ళాను దేవా నీ కోసం. క్రియలతో దేవుని ఎదుట నిలబడాలి. ఆ పరదేశికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వబడ్డాయంట? తెల్లని వస్త్రములు ప్రతివానికి ఇవ్వబడెను. ఆ వస్త్రాలు లేని ఎవడు కూడా పరలోకానికి రాడు. అందుకే అంటున్నాడు, సంఘంలో దేవుడు విందు చేయిస్తున్నాడు. అది విందంటే దేవుడు పనండి. సభలో, సెమినార్లు, దైవ కార్యక్రమాలు, విందులో మీరు పాలు పంపులు పొందండి. పాలు పంపులు పొంది ఆ వస్త్రాలు వేసుకోండి, ఆ వస్త్రాలు ధరించుకోండి. చివరిగా మాట మళ్ళీ చూద్దాం. 11వ అధ్యాయం ముందు వీళ్ళు ధరించుకునే తెల్లని వస్త్రాల గురించి హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట చూసుకుని ముందుకు వెళదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33 చూడండి. విశ్వాసులు కదండి వీళ్ళంతా, విశ్వాస వీరుల జాబితా రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33. ఇదంతా విశ్వాస వీరుల జాబితా. వాళ్ళ పరలోకానికి ఎలా వెళ్ళారో, ఏం చేసి వెళ్ళారో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న అధ్యాయం ఇదంతా. ఏమంటే ఇందులో మోషే గారు వస్తారు, దావీదు గారు వస్తారు, అబ్రాహాం గారు వస్తారు, న్యాయాధిపతులు గిద్యోను వస్తాడు, యెఫ్తా వస్తాడు. ఏమంటే వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ ఏం చేసి వెళ్ళారు అక్కడికి? 33లో చెప్తున్నాడు. 33లో, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు వాళ్ళు? నీతి క్రియలు జరిగించిరి. నీతి క్రియలు జరిగించిరి. అందుకు విశ్వాస వీరుల జాబితాలో ప్లేసు, అందుకు పరలోకంలో ప్లేసు, అందుకు పరదేశులో ప్లేసు. వీరు నీతి క్రియలు జరిగించిరి. ఎవరు చెప్పరండి బోధ, ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీయే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే చెప్పింది, క్రైస్తవుడా పని చేస్తే పరలోకం వెళతావు. ఇది జైశాల్ గారు బైబిల్లోంచి తీసిన స్వచ్ఛమైన బోధ. మీరు నీతి క్రియలు చేయండి, మీరు దేవుడి పనులు చేయండి. గృహకుడుకులు పెడతారా, సభలు పెడతారా, సెమినార్లు పెడతారా, మీ కష్టాన్ని దేవుడికి ఇచ్చి పని చేయిస్తారా? ఏదో ఒకటి క్రియ పెట్టుకోండి. ఆ క్రియ మిమ్మల్ని పరలోకానికి తీసుకుపెడుతుంది. సత్య సంబంధమైన సంఘము మిమ్మల్ని పరలోకానికి చేర్చే సంఘం ఇదని. అందుకే గొంతెత్తి ధైర్యంగా మేము చెబుతాం, బైబిల్లో ఉన్నది చెప్తున్నాం కనుక. ఈ పరదేశకు విశ్వాస వీరుల జాబితాలోకి చేరిన వాళ్ళంట నీతి క్రియలు జరిగించారు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో కూడా చూడండి, పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడతాడో. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని. ఏమన్నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద ఏం పడాలంట? అనేక శ్రమలు. ఈరోజు క్రైస్తవ్యం ప్రభువు నుండి శ్రమలు కోరుకుంటుందా, సుఖాలు కోరుకుంటుందా? మీరు చెప్పండి. ప్రభు నుండి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారా, ప్రభు నుండి ప్రభు కోసం పోగొట్టుకోవడం కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటుంది సంఘం? రివర్స్ అయిపోలేదండి బైబిల్కి. వారితో చెప్తున్నాడు. ఏమంటే అప్పటికే ఈ సందర్భం మీరు చదువుతున్నట్టు చాలా బాధేస్తుంది. పౌలు గారిని ఆ ప్రాంతంలో సువార్త చెప్తున్నందుకు కొట్టి భయంకరంగా ఒంటి నిండా గాయాలు ఉన్నాయండి. ఊరికి అవతలకి ఈడ్చేశారు. కొన ప్రాణంతో ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకుని ఈడ్చేశారండి. దేవుడు మరలా బాగు చేశాడు.
ఆ కొన ప్రాణంతో ఉన్న పౌలు గారు మరలా తిరిగి లేచి నిలబడి మరలా ఏమంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు, నాయన నన్ను కొట్టారని, నాకేదో శ్రమ వచ్చిందని, నాకేదో హింస వచ్చిందని మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. దేవుళ్ళో మీరు నిలకడగా ఉండండి, దేవుళ్ళో మీరు నమ్మకంగా ఉండండి. మనము ఎలాంటి శ్రమలు అనేకము దేవుడి కోసం అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలి. శ్రమ భూమి మీద దేవుడి కొరకు చూడని ఎవడు కూడా పరలోకానికి ఎంట్రీ లేదు వాడికి. అది బైబిల్. మనం ఇంతకాలం ఏం బాధ చేసిందంటే సైతాన్ మనకి యేసుప్రభు నమ్ముకుంటే చాలు, బాప్తిసం తీసుకుంటే చాలు, ఆదివారం గుడికి వెళ్ళి వస్తే చాలు, మనం పరలోకం వెళ్ళిపోతాం. ఇదేంటి బైబిల్ ఎలాగుందా? బైబిల్ ఎలా ఉంది? మీరు పని చేయండి, పని పెట్టుకోండి, నీతి క్రియలు, శ్రమలు దేవుడి కోసం, అప్పుడు మీకు పరలోకం. కనుక దేవుని పిల్లలుగా మీకు ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. చివరిగా మనం ప్రారంభించిన ఆ వచనాన్ని చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 22:11. మత్తయి సువార్త 22:11 వచనం అండి. రాజు ఆ విందులో కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకడిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగొచ్చావు? దేవుడు పని చేయకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? దేవుడి కోసం శ్రమలు అనుభవించకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? దేవుడి కోసం సంఘంలో ఏ పని పెట్టుకోకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఇదంతా కూడా పరిశుద్ధుల నీతి క్రియలు అనే పెండ్లి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, వాళ్ళు మాత్రమే కూర్చునే ప్లేస్ ఇది. ఎవడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య కూర్చోవాలంటే ఎవరిని పడితే వాళ్ళని నిలస్తారా? ఏమంటే హైదరాబాద్లో అసెంబ్లీ ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. నాంపల్లి దగ్గర అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ లోపలికి ఎవరిని పడితే వాళ్ళని నిలస్తారా? ఎవరు వెళ్తారు? ఎమ్మెల్యేగా ఒక పార్టీ తరపున బరిలో ఉండి క్యాన్వాసింగ్ చేసుకుని వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పుకొని, అంతేనా? రాజకీయ నాయకులు అంటే ఏం చెప్తారు? నిజాలా? వాళ్ళింటికి వీళ్ళింటికి అబద్ధాలు, ఏమండి అబద్ధాలు చెప్పుకుంటూ ఏమండి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసుకుని నానా కష్టాలు పడి డబ్బులు పంచి, బిర్యానీ ప్యాకెట్లు పంచి, మందు పంచి, ఏమండి ఒక 20-30 వాహనాలు అద్దెకు తీసుకుని ఆ నియోజకవర్గం అంతా అహోరాత్రులు తిరిగి కష్టపడితే ప్రజలు దయతలిచి ఓట్లేస్తే ఆ ఎలక్షన్ కమిషన్ ఇతను ఎమ్మెల్యేగా గెలిచాడని ప్రకటిస్తే అప్పుడు ఇతనికి లోపలికి చూసారా? ఏంటి ఇక్కడ నాంపల్లిలో ఉన్న అసెంబ్లీ లోపలికి వెళ్ళాలంటే ఇంత కథ ఉందా? ఇంత కథ ఉంది. ఇప్పుడు దేవుడు ఉన్న పరలోకానికి వెళ్ళాలంటే తలస్నానం చేసి ఆదివారం గుడికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుంటే వెళ్ళిపోతారా? ఎవరు చెప్పాడు ఈ బోధ? ఎవరు చెప్పారు ఈ బోధ? తప్పుడు బోధ. శ్రమలు పడాలి, తెల్లని వస్త్రాలు భూమి మీద ఉండగా శ్రమలు, దేవుడు పనులనే తెల్లని వస్త్రాలు ధరించుకోండి. ఏమంటే మీకు సగర్వంగా చెప్తున్నామండి, సంఘం ఆ వస్త్రాలను ఇవ్వడానికి ప్రతిరోజు సిద్ధంగా ఉంది. ప్రతిరోజు పని చేసుకోండి, వస్త్రాలు ధరించుకోండి, పరలోకంలో దేవుని ఎదుట వస్త్రాలతో నిలబడండి.